డాక్టర్ గారు, నా వయసు 62 సంవత్సరాలు. నేను గత 3 నెలల నుంచి శుద్ధముక్కలు తింటున్నాను. దీనివల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ విమలాకర్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. ఇది తరచుగా చిన్నపిల్లల నుంచి మేము వినే కంప్లైంట్ అమ్మా. చిన్నపిల్లలు తెలియకుండా శుద్ధ బలపాలు తినడం అనేది జరుగుతుంటుంది. మట్టి తినడం ఇవన్నీ జరుగుతుంటుంది. కానీ మీరు 62 ఏళ్ల వయసులో ఈ శుద్ధ తినడం, అది 3 నెలల నుంచి అనేది అది మంచిది కాదమ్మా. కామన్గా ఇట్లాంటి ఒక వయసు దాటిన తర్వాత ఇట్లాంటి ఏవైనా అలవాట్లు ఉంటే దాన్ని కొన్నిసార్లు సైకియాట్రిక్ డిజార్డర్గా, అంటే మీకు మానసికంగా ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇట్లాంటివి చేస్తున్నట్టుగా మేము పరిగణించడం జరుగుతుంది. సో ఈ శుద్ధ తినడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఇది ఒక్కసారి లోపలికి పోయిన తర్వాత దీని డైజెషన్ అనేది నార్మల్గా జరగదండి. సో జరగకపోయినప్పుడు అది బెజార్ అంటామండి. తలలో ఉన్న వెంట్రుకలు ఊరికే తినడం వల్ల ఒక పెద్ద ముద్దలాగా తయారు కావడం, మనం తిన్న ఆహారం, దాన్ని ట్రైకోబెజార్ అంటామండి. మనం తిన్న ఆహారమే జీర్ణం కాకుండా ఒక ముద్దలాగా కావడం, దాన్ని ఫైటోబెజార్ అంటాం. సో అలాగే మీరు తింటున్నది కూడా ఏదో ఒక రోజు బెజార్గా ఒక పెద్ద ముద్దలాగా కావడం జరుగుతుంది. అయితే ఇది ముద్దలాగా అయినప్పుడు ఏంటండి ప్రాబ్లం అని మీరు అడగొచ్చు. అది ఏంటంటే మన ట్యూబ్ సిస్టమ్ ఏదైతే ఉందో, మన ఇంటెస్టైనల్ సిస్టంలో ఏదో ఒక చోట అడ్డుపడే అవకాశం ఉంటుందమ్మా. అడ్డుపడ్డప్పుడు ఖచ్చితంగా మీకు తీవ్రమైన కడుపు నొప్పి రావడము, కడుపు ఉబ్బడము, వాంతులు కావడము, మోషన్ రాకుండా ఉండడం అనేది జరుగుతుంది. అప్పుడు ఎమర్జెన్సీగా అత్యవసరంగా ఆపరేషన్ చేసి ఆ పేగులోని భాగాన్ని కానీ లేకపోతే పేగును ఓపెన్ చేసి ఈ ముద్దను తీసేయాల్సిన అవసరం పడుతుంది. కాబట్టి దీనికి మీరు గల కారణాలు ఏంటో ఒకసారి దగ్గరలో ఉన్న డాక్టర్కు పోయి సంప్రదించి తనకి వివరించండి. మీకేమన్నా కుటుంబ సమస్యలు, కొంచెం డిప్రెషన్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక సైకియాట్రిస్ట్కి వాళ్ళు అడ్వైస్ చేయడం అనేది జరుగుతుందండి. సో అప్పుడు మీరు సైకియాట్రీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి తినే లక్షణాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కానీ నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి శుద్ధ తినడం అనేది మామూలు కాదు, తినడం మంచిది కాదు. దానివల్ల మన శరీరానికి కూడా ఎటువంటి ఉపయోగం లేకపోగా అది ఒక ముద్దలాగా తయారయ్యి, ఒక బెజార్ లాగా తయారయ్యి మీకు ఏదో ఒక రోజు ఎమర్జెన్సీలో ఆపరేషన్ చేసే అవసరం పడుతుంది. కాబట్టి తినడం మానేయడం మంచిది. అండ్ దాంతోపాటు దగ్గరలో ఉన్న డాక్టర్ను సంప్రదిస్తే మీకు దానికి ఒక సొల్యూషన్ అనేది చెప్పడం, ఆ సమస్యకు ఒక సొల్యూషన్ చెప్తారండి.